నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ఇక శత్రు దేశాలకు వణుకే. 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు భారతదేశం గ్రీన్ సిగ్నల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లాంట్లలో రూపకల్పన. ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. తిరుపతి నగరంలో కుక్కల బెడద, నివారణ చర్యలకు నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు. శ్రీవారి భక్తులకు అందుబాటులోకి స్వామి పుష్కరిణి, మెట్లకు ఆకర్షణీయమైన రంగులు. రేపే కపిలేశ్వర స్వామి ఆలయంలో లక్ష కుంకుమార్చన వేడుకగా నిర్వహించనున్న అర్చకులు. తుడా ఇందిరా మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బూకా విజయ్ కుమార్, చిన్నబాబు, ఆర్సి మునికృష్ణ, రుద్రకోటి సదాశివం, గుండాల గోపీనాథ్, మల్లకుప్పం శేఖర్ తదితరులు విచ్చేయగా వినాయక మహోత్సవ కమిటీ రథసారథి సామంచి శ్రీనివాస్ సారథ్యం వహించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని ఇక్కడ ఈ భవనంలో అధికారికంగా నగరపాలక సంస్థ కేటాయించిన భవనంలో నిన్న శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, కమిషనర్ మౌర్య గారి చేత ఈ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నగరంలో 27 జరిగేటువంటి ఉత్సవాలను అధికారికంగా ఈ ఆహ్వాన పత్రికల విడుదలతోటి వేడుకలను, చవితి వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి తిరుపతి నగరం పూర్తిగా పండుగ వాతావరణం ఉంటుంది. నగరంలోని వ్యాపారస్తులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా ఈ వేడుకకు చిహ్నంగా వాళ్ళ యొక్క షాపుల ముందర అందరూ కూడా అరటి మామిడాకులతో శోభాయమానంగా తీర్చిదిద్దాలని, తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు కూడా ప్రధానమైన కూడలలో హోర్డింగులు పెట్టి వినాయక చవితి శుభాకాంక్షలు భక్తులకు తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టి మామిడాకులు, అరటిమల్లతో నగరాన్ని అంతా కూడా సుందరంగా అలంకరించాలని, ఊరేగింపు జరిగేటువంటి మార్గాలను కూడా పరిశుభ్రంగా నీటితో కడిగి వేసి ఊరేగింపు స్వామివారు బయలుదేరే ప్రతి మార్గాన్ని అలంకరించాలని చెప్పి ఒక తీర్మానం జరిగింది. ఆగస్టు 22న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించనుంది టీటీడీ. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టు 22వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గూడూరు నియోజకవర్గంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, మీనా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరులో కూడా సుమారుగా 750 మంది పిల్లలు అగైన్స్ 600 వేకెన్సీస్కి వచ్చున్నారు. వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్స్ ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్తో ప్రతి 3 నెలలకు ఒకసారి, అది కాకుండా ప్రతి నెలకు కూడా మళ్ళీ సపరేట్ జాబ్ మేళా మనకి గూడూరు నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించమని ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోమని జిల్లా యంత్రాంగానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మనం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పరిధిలో మనం ఈ జాబ్ మేళాస్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మనకి ఎంతో అనువైనటువంటి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటై ఉన్నాయి కాబట్టి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 1 నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మత్తు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణి
భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మత్తు పనులు టీటీడీ జూలై 20వ తేదీన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ విభాగంలోని దాదాపు 100 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగుల అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు 1 కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. అయితే స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనుల నేపథ్యంలో ప్రతిరోజు నిర్వహించే పుష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా భక్తులను కూడా 1 నెల రోజుల పాటు స్వామి పుష్కరిణిలోకి అనుమతించలేదు. బుధవారం నుంచి భక్తులను పుష్కరిణిలో అనుమతించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేషన్ పోలీస్ యంత్రాంగంల పర్యవేక్షణలో వినాయక చవితి పండుగ కార్యక్రమాల నిర్వహణపై వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సమావేశమయ్యారు. వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికను ప్లాన్ చేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఏఎస్పీ రవి మనోహరాచారితో పాటు వినాయక నిమజ్జన కమిటీ ప్రతినిధులు సామంచ శ్రీనివాస్, ఆర్సీ మునికృష్ణ, ఓక విజయ్ కుమార్, గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన కోరికలను తీర్చాలంటూ లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామంటూ తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈరోజు అన్ని రకాల పనులు చేయించుకుంటూ చిన్నపిల్లలకి ఈరోజు విద్యాబుద్ధి నేర్పుతున్నటువంటి అంగన్వాడీ టీచర్ని ఈరోజు ఈ రకంగా వాళ్ళ సమస్య పరిష్కరించకుండా వ్యవహరించడం సరైన విధానం కాదు. ఎప్పటికైనా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ సంక్షేమ పథకాలకు సంబంధించి వద్దు వాళ్ళని కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తే కనీసం ఆ జీతం ఇవ్వాలా? ఆ జీతం ఎవరు ఇచ్చేది? కనీసం 11,000 12,000 రూపాయలు జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటూ మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమి కూడా అమలు చేయకుండా వాళ్ళ గొంతు కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలి. లేని పక్షంలో గతంలో ఏ విధంగా అయితే 42 రోజులు సమ్మె చేశారో అదే పరిస్థితి మళ్ళీ దాపురిస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఇప్పటికే ఫోన్లు కూడా ఏ ఫోన్లు పనిచేయడం లేదు. ఆ ఎఫ్ఆర్ఆర్సీ యాప్లు తెచ్చి విపరీతంగా పని భారాన్ని మోపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఫోన్లు కూడా ఇప్పటికీ రిటర్న్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే గతం మాదిరిగానే మరి కూడా సమ్మె చేయడానికి అంగన్వాడీ కార్మికులందరూ కూడా పూనుకుంటారని చెప్పి ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి హెచ్చరిస్తాం. రోజు మేము 42 రోజులు సమ్మె చేసి గత ప్రభుత్వము జీతాలు పెంచకుండా ఈ ప్రభుత్వం అయినా మాకు జీతాలు పెంచుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసాము. కానీ అంతకన్నా ఎక్కువ పని భారాన్ని పెంచి మాకు 2-3 యాప్లు పెట్టి మా పని భారాన్ని పెంచారు. కనీసము 5 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంతవరకు 1 పైసా కూడా జీతం పెంచలేదు. మా కష్టాలు అంతా ఇంత అని చెప్పుకునేదానికి అలివి కాని విధంగా అంగన్వాడీ టీచర్లు ఈరోజు నడి రోడ్డులో నిలబడాల్సి వస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతం అంతటా శిక్షణ, పరిపాలన మరియు ఎన్సీసీ కార్యకలాపాలు సజావుగా నిర్వహించడం ప్రశంసనీయమైనదని ఎయిర్ కమాండర్ సైలానిని ప్రశంసించారు. ఎన్సీసీ యొక్క సామాజిక మరియు సమాజ సేవా కార్యక్రమాలకు అర్థవంతంగా దోహదపడుతూనే క్యాడెట్లలో వ్యక్తిత్వం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ తన పర్యటన సందర్భంగా క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేరణాత్మక ప్రసంగంలో దేశంలో క్రమశిక్షణ, నమ్మకం మరియు బాధ్యతాయుతమైన పౌరులను రూపొందించడంలో ఎన్సీసీది కీలక పాత్ర అని అన్నారు. విద్య, శారీరక దృఢత్వం మరియు పాఠ్యేతర కార్యకలాపాలలో రాణించడానికి కృషి చేస్తూనే ఐక్యత, సమగ్రత మరియు సేవ యొక్క ప్రధాన విలువలను అలవర్చుకోవాలని ఆయన క్యాడెట్లకు తెలిపారు. ఎన్సీసీ విద్యార్థులు నైపుణ్యాలను బలోపేతం చేయడానికి మరియు వారి దృక్పథాన్ని విస్తృతం చేయడానికి వివిధ ఎన్సీసీ శిక్షణ కార్యక్రమాలు, సాహస కార్యకలాపాలు మరియు కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు. జాతీయ స్థాయి శిబిరాలు, అవగాహన ప్రచారాలు మరియు సాంఘిక సంక్షేమ కార్యకలాపాల్లో తిరుపతి గ్రూప్ నుండి క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొనడాన్ని ఎయిర్ కమోడోర్ సైలాని ప్రశంసించారు. ఈ ప్రాంతంలోని క్యాడెట్లకు అవకాశాలు మరియు సౌకర్యాలను మరింత పెంచడానికి ఉన్నత ప్రధాన కార్యాలయం నుంచి నిరంతర మార్గదర్శకత్వం మరియు మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. This is my first visit to Tirupati as the Deputy Director General. I have to be clear that the training of my cadets in the Andhra Pradesh is going on very well. This camp is called the annual training camp. We have a composite camp this time. That means more than 1 unit is participating. So we teach the cadets many things. We teach them about discipline. We teach them practicals of various kinds of training. We have obstacle courses. We have firing, and we have many other activities. The basic aim is that when a cadet goes out of a camp,
he is a changed person. He takes interest in learning how discipline changes a life. This is the most important thing to make a bright India, because we are affecting the future. We are impressionating the young minds. తిరుపతి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 3వ కౌన్సిలింగ్కు దరఖాస్తు స్వీకరించినట్లు ప్రిన్సిపల్ గణేష్ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ వృధా కాకుండా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో చేరి ఉపాధి పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గణేష్ తెలిపారు. 2 సంవత్సరాల కాల పరిమితి కోర్సులు ట్విట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, టర్నర్, మిషనిస్ట్, పెయింటర్, 1 సంవత్సర కాల పరిమితి కోర్సులు డీజిల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఐటీలు కానీ ప్రైవేట్ ఐటీల్లో కూడా 3వ దఫా అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది 20వ తేదీ నుంచి 20వ తేదీ నెల 20వ తేదీ నుంచి 26 5 గంటల వరకు అప్లికేషన్లు కాల్ఫర్ చేస్తున్నాము. ఈ అప్లికేషన్లు మనం ఆన్లైన్లోనే తీసుకోవాలి. ITI.nic.inలో ముందు అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. అది ఏ ఐటీఐలోకి వెళ్ళి చేసినప్పటికీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ఐటీఐలో చేరదలుచుకుంటే ఐటీఐ వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు ఆన్లైన్లో. ఇది లాస్ట్ డేట్ మాత్రం 26 ఉంది. 26 5 గంటల లోపల వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలోని ప్రత్యేక ప్రతిభావంతుల సామాజిక పింఛన్ను తొలగించడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా తొలగించిందని సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి వేణు తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లాలోని అన్ని వికలాంగుల సంఘాలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ అటు రాష్ట్రంలో ఇటు జిల్లాలో వేలాది మంది పెన్షన్లను తొలగించడం దారుణమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులపైన కక్ష మానుకోవాలని, తొలగించిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు కడుపు కొట్టే దానికోసం, వాళ్ళ గొంతు కోసే దానికోసం ఒక డాక్టర్ని బృందాన్ని మొత్తం పంపించి అమరావతి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క దివ్యాంగుల సర్టిఫికేట్లను పరిశీలన చేసి, గతంలో ఏదైతే కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం పరిశీలన చేసి వీళ్ళందరికీ అర్హులు వీళ్ళకి ఇవ్వాలని చెప్పిందో వాళ్ళందరినీ కూడా ఈ రోజు వాళ్ళందరూ పెన్షన్ తొలగించడం కోసం నోటీసులు జారీ చేసింది. ఇది ఏమాత్రం సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్ హాల్లో తెలుగు అధ్యయన శాఖ వారి ఆధ్వర్యంలో డాక్టర్ మాలతీ చందూర్ స్మారక ధర్మనిధి సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ పరిమితమైన జీవితము, పరిమితమైన విద్యాభ్యాసం, ఆవిడ SSLC వరకే చదివారు. కానీ ఎప్పుడైతే మద్రాసుకి వెళ్ళారో, మద్రాసులో ఆమెకి అనన్యమైనటువంటి విషయాలతోటి ఎక్స్పోజర్ వచ్చింది. తోటి సాహితీవేత్తలతో వచ్చింది, టీవీ రంగంతో వచ్చింది, ఆకాశవాణితో వచ్చింది, సినిమా రంగంతో వచ్చింది, పత్రికా రంగంతో వచ్చింది. ఇన్ని వైవిధ్యాలతో ఆవిడ జీవితం పరిచయం అవుతూ ఉంటే అన్నిటి నుంచి సమాచారాన్ని ఆవిడ తీసుకొని తన రచనల ద్వారా అందించేవాడు. పత్రికలు ఆవిడ ప్రమదావనంలో ఎవరు ఏం అడిగిన ప్రశ్నలు చాలా న్యాయంగా, చాలా హేతుబద్ధంగా, ప్రామాణికంగా సమాధానాలు ఇవ్వడం ఉంది ఆవిడ దగ్గర. ఇంత జ్ఞానం ఆవిడ ఎక్కడ సంపాదించుకున్నారు అంటే ఆవిడకున్న అన్ని విస్తృతమైనటువంటి విషయాల పరిచయం నుంచి ఆవిడ కలిగి ఉంది అని అనిపిస్తుంది. స్మార్ట్ సిటీ తిరుపతి నగర వాసులకు వీధి కుక్కల బెడద తీవ్ర సమస్యగా తయారైంది. రోజు రోజుకు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తిరుపతి మహానగరానికి వీధి కుక్కలు తీవ్ర సమస్యగా మారాయి. నగరంలో నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కల దాడికి గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా వీధి కుక్కలు చిన్న పిల్లలపై ఎక్కువగా దాడులు చేస్తుండడం తల్లిదండ్రులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలకు వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ర్యాబీస్ టీకాలు వేసి సంరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిన విషయం విదితమే.
అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు కూడా వీధి కుక్కలను గుర్తించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ర్యాబిస్ టీకాలు వేసి వాటిని సంరక్షించాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు. అలాగే పెంపుడు కుక్కలను పెంచుకునే వారికి లైసెన్స్ తప్పనిసరి అని వారికి అవగాహన కల్పించి లైసెన్స్ మంజూరు చేయడంతో అటు కార్పొరేషన్కు ఆదాయం వస్తుందని పలువురు సామాజికవేత్తల అభిప్రాయం. ఇకనైనా కార్పొరేషన్ అధికారులు సత్వరమే స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని నగరవాసులు కోరుతున్నారు. డాగ్స్ గనక వాటికి రోగ నిరోధక శక్తి ఏదన్నా ఉంటే అది చేసి ఆపరేషన్స్ చేసి ఐడెంటిటీ చేసి, అలాగే ఎవరైతే డాగ్స్ పెంచుతున్నారో వాళ్ళకి గనక లైసెన్స్ అనేది కొంత అమౌంట్ పెట్టి తప్పేం లేదండి. ఎందుకంటే ఒక కుక్కని పెంచాలంటే ఇళ్లల్లో ఈరోజు సుమారు నెలకి 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. అది 5,000 ఖర్చు అయ్యేవాళ్ళు ఒక లైసెన్స్ కోసం కుక్కకి పెంచినందుకు దానివల్ల ఇబ్బంది జరిగితే చాలా ఇబ్బందికరం. కాబట్టి వాడు ఇంటికి వెళ్ళినా కాబట్టి దానికి కూడా ఇన్సూరెన్స్లో కూడా ఆల్రెడీ మెన్షన్ చేస్తూ ఉన్నాం. ఏది ఈ కుక్క కాటు కూడా జిఐసి కానీ లేదా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి కార్పొరేషన్ లెవెల్లో ఉంది కాబట్టి కమిషనర్ గారు అటు డివిజన్లో ఉన్నవాళ్ళు ఇదంతా కూడా మన పట్టణం ఉన్న మన ప్రజల్ని, మన యొక్క భక్తుల్ని, మనకు వచ్చే భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రథమ పౌరుడిగా అందరిగా ఉంది. కాబట్టి సాధ్యమనుకు వీటిని నివారించేందుకు కమిషనరు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. టీటీడీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలంటూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు టీటీడీ పరిపాలనా భవనం ముందు వారి కుటుంబ సభ్యులతో పాల్గొని తలనీలాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఏడాది కాలం పూర్తయ్యేదాకా కూడా ఇప్పటి వరకు కనీసమైనటువంటి స్పందన లేకుండా బాధ్యత రాహిత్యంగా ఉండడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సమోసాలు, టీలు, అదే మాదిరి మజ్జిగ ఇట్లాంటి చిన్న వస్తువులు అమ్ముకుంటూ భక్తులు సేద తీరడానికి తోడ్పడే వ్యక్తులు వీళ్ళంతా కూడా గత 25 సంవత్సరాలుగా శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల అవసరాలు తీర్చి ఈ రోజుకి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకి కనీసం మంచినీళ్లు అందించే మనుషులు లేరు. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎక్కడో పులి పడిందని చెప్పి, అలిపిరి ప్రాంతంలో పులి దాడి చేసిందని చెప్పి శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరి వ్యాపారాల మీద నిషేధం విధించడం ఏందో అర్థమే కాదు. అలిపిరి మార్గంలో నిజంగా పులి దాడి చేసిన తర్వాతేమో మొత్తంగాళ్ళు కూడా వచ్చేసాయి. ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గానికి వచ్చేటప్పటికి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అంగీకరించడం లేదు, వీళ్ళు అంగీకరించడం లేదు, వాళ్ళు అంగీకరించడం లేదని చెప్పి ఏదో ఒక సాకులు చెప్తున్నారు. యావత్ తిరుపతి ప్రజానీకం గాని వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతును ప్రకటించాయి. ఇప్పటికైనా టీటీడీ ఈవో శ్యామలరావు గారు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, చైర్మన్ బిఆర్ నాయుడు గారు బాధ్యతగా స్పందించి ఈ పేదవారికి న్యాయం చేయాలని చెప్పి టీటీడీ తరఫున వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాలపైన దుష్ప్రచారాన్ని మానుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని హితబోధ చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగితే దాన్ని తిరుపతి దేవస్థానంగా దానిపైన కూడా నింద మోపి రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా దాన్ని చేశాడు. ఎక్కడో నడిచేటప్పుడు చిన్న జంతువుల వల్ల ఇబ్బంది కలిగితే దాన్ని కూడా పెద్ద చేయాలనుకున్నాడు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన హయాంలో పులులు దాడి చేస్తే కర్రలు కొనిచ్చినాడు. ఆ కర్రలు ఎక్కడ పోయింది? ఈ రోజు ప్రతి ఒక్కటి కర్ర అన్నాడు, దానిపైన ఎంత వేస్ట్ అయింది. ఈ రోజు కర్రలు ఎక్కడ? కర్ర లేకుండా నడవట్లా. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మీ ముఖ్యమైన ప్రియమైన శిష్యుడు చెప్పుకుంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వ్యాన్ లో తిరుమల కళ్యాణోత్సవం లడ్లు బోడలు మొత్తం పంచినాడు. దానిపైన ఇంతవరకు ఏమైనా మీరు పట్టించుకున్న? మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో ఛానల్ వచ్చింది, మీరు దానిపైన ఏ రోజు నోరిప్పారా? టీటీడీ కల్తీ నెయ్యి మీ హయాంలో జరిగింది, దానిపైన ఏమైనా ఇప్పారా? ఆ రోజుల్లో టీటీడీకి సంబంధించినటువంటి బిల్డింగ్లు జరిగింది పని, దాంట్లో ఏ విధంగా లోపాయి గారు పర్సెంటేజ్ తీసుకున్నారో అందరూ తెలుసు. కానీ హిందూ మనోభావాలకు సంబంధించిన టీటీడీ పైన మీరు ఈ విధంగా దుష్ప్రచారంగా చేస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాలో అందరూ ఏకతాటిపైన వచ్చి దీనిపైన మేమందరూ కూడా సమాధానం చెప్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ సిబ్బందికి మరియు కరకంబాడిలోని కట్టాపు పుట్టాలమ్మ ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పసుపులేటి హరిప్రసాద్, వేదవతి రాయల్. నా పుత్రుడు వినోద్ రాయల్ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాల్లో పారిశుద్ధ కార్మికులు, మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు, తర్వాత స్కూల్ పిల్లలకి వారికి క్యారియర్లు కానీ బ్యాగులు కానీ నా బిడ్డ జ్ఞాపకార్థం, నా బిడ్డ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా నా బిడ్డ జ్ఞాపకార్థం పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా మా వల్ల అయింది, మా చేతనైంది అన్నదానాలు అయితేనేమి ఈరోజు
వారికి టిఫిన్ క్యారియర్లు, దానికి తగిన బాటిల్స్ పెట్టుకోవడానికి సదుపాయంగా ఒక బ్యాగు, ఆ తర్వాత వారికి బాటిల్స్ ఇవన్నీ కూడా మేము అందించడం జరిగినది. మా ట్రస్ట్ ద్వారా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిత్యము కనీసం ఎళ్ళవేళలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే నా బిడ్డ ఈ లోకంలో లేనందుకు మేము చింతిస్తూ వాడి జ్ఞాపకార్థంగా మేము ఉన్నంత వరకు కూడా ఈ ట్రస్ట్ ద్వారా బడుగు బలహీన వర్గాలకైతేనేమి, మహిళలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలను మేము చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. తమ్ముడు వినోద్ రాయల్ 9వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చెల్లి ప్రతి సంవత్సరం వినోద్ రాయల్ గుర్తుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం మనము సేవ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఆదర్శంగా తీసుకుని ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నారో ఆ రోజు ఆ అబ్బాయి పరమపదించున్నాడు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన వినోద్ రాయల్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఓదార్చడం జరిగింది. ఈరోజు 9వ వర్ధంతి సందర్భంగా కట్టపుట్టాలమ్మ గుడి దగ్గర కరకంబాడి పంచాయతీలో పనిచేసే వీళ్ళందరికీ కూడా ఈరోజు ఒక వాళ్ళ అన్నం క్యారీ చేసుకున్న ఒక క్యారీరు, దాని బ్యాగు ఇవ్వడం నిజంగా చాలా గొప్పతనం. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అత్యాధునిక ఆయుధాన్ని బయటకు తీశారు. దీంతో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేరాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. పలు జిల్లాల్లో పేకాట రాయుళ్ల ఆచూకీ, నాటుసారా తయారీ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాలను ఈ డ్రోన్ల సాయంతో పోలీసులు కనిపెడుతున్నారు. తిరుపతి పోలీసులు ఇటీవల నాటుసారా తయారీ కేంద్రం గుట్టు రట్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో చాటుమాటు వ్యవహారాన్ని ఛేదించారు. తిరుపతి జిల్లా పోలీసుల డ్రోన్లు వదలబొమ్మాలి వదలంటున్నాయి. అసాంఘిక కార్యకలాపాలపై కొరడా జులిపిస్తున్నారు. పేకాట శిబిరాలు, గంజాయి, మత్తు ఇంజెక్షన్లు వాడేవారిని జల్లెడు పట్టే ప్రయత్నం చేస్తున్న డ్రోన్లు హడలెత్తిస్తున్నాయి. తాజాగా రేణిగుంట సబ్ డివిజన్లో డ్రోన్ కెమెరాతో పాటు బీట్ నిర్వహించారు పోలీసులు. మేర్లపాక, బందారుపల్లె, ముసలిపేడు, కందాడు, రామలింగాపురం పరిసరాల్లో డ్రోన్లు ఎగురవేశారు. ముసలిపేడు వద్ద పొలాల్లో గుంపులుగా కూర్చున్న గ్యాంగ్ ఒకటి పోలీసుల కంటపడింది. పేకాట ఆడుతున్నట్లు అనుమానించిన పోలీసులు డ్రోన్ కెమెరాను జూమ్ చేసి చూశారు. ఇంకేముంది, పేకాట ఆడుతూ ఆధారాలతో సహా దొరికిపోయారు. డ్రోన్ గుర్తించిన ప్రాంతానికి చేరుకున్న ఏర్పేడు పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు 10 మంది పోలీస్ సిబ్బందితో కలిసి ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ పేకాట శిబిరంపై దాడి చేశారు. పోలీసుల రాకతో పేకాట రాయుళ్లు పారిపోయే ప్రయత్నం చేశారు. పేకాట శిబిరం వద్దకు ఎవరూ రాకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్న పేకాట రాయుళ్లు ఇందుకోసం ఇన్ఫార్మర్స్ను కూడా నియమించుకున్నారు. పచ్చని పొలాల మధ్య పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 9 మంది పరారీ కాగా వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇక పట్టుబడ్డ పేకాట రాయుళ్ల నుంచి 2.36 లక్షల రూపాయల నగదు, 12 సెల్ ఫోన్లు, 4 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిలో తిరుపతికి చెందిన 2, కడప జిల్లాకు చెందిన 5 మంది, అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన 2, కోడూరు, కలకడకు చెందిన మరో 2 ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిని ఏర్పేడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని ఒక మహావృక్షం కూలేందుకు సిద్ధంగా ప్రమాదభరితంగా తయారైంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ ఉత్తరం వైపునున్న రోడ్డుపై బస్టాండ్ ఆవరణంలోని మహావృక్షం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి ఈ వృక్షం దాదాపు 80% పైగా రోడ్డు వైపు వాలి వచ్చిపోయే వాహనదారులకు, స్థానికులకు ప్రమాదభరితంగా తయారైంది. దీనిపై ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇదిగో చూస్తాం చేస్తామంటూ సమస్య తీవ్రతను గుర్తించక నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే జరగక ముందే ఆర్టీసీ అధికారులు స్పందించి ఆ మహావృక్షాన్ని తొలగించినట్లయితే భారీ ప్రమాదం తప్పించినట్లవుతుందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోకి రాదు కాబట్టి మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి మీరు దాని చర్యలు తీసుకొని వెంటనే ప్రమాదం నుంచి కాపాడండి, దాని చెట్టును తొలగించండి, లేదంటే ప్రాణ నష్టం జరిగే పరిస్థితి అని చెప్పి చెబుతా ఉన్నా. ఏటీఎం గారు ఫోన్ చేస్తే
చేస్తాంలే, ఈరోజు చేస్తాం, మాట్లాడతాం, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, దాన్ని చర్చిస్తాం. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చర్చించే అంత సమస్య అదేమైనా, అదే శాఖపరమైన విధానపరమైన చర్చ. కానీ ఒక చెట్టు ఉంది, ఆయన ఏటీఎం బస్ స్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ఆయన వెంటనే దాని అక్కడ ఉన్నటువంటి చెట్టును తొలగించడానికి ఆయన యాక్షన్ తీసుకుని ఒకరిని పిలిపించి కొట్టించడానికి ఇది లేకుండా చాలా నాన్ సీరియస్గా ఈరోజు వ్యవహరిస్తాడు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం దీనికి పూర్తిగా ఏటీఎం అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది దీన్ని బాధ్యత వహించాలి తప్ప మరొకరు కాదు. కాబట్టి తక్షణం చెట్టు తొలగించాలి. లేని పక్షంలో అక్కడుంటే స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తాం. బ్రిటిష్ కాలం నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ దర్గాను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా అన్నారు. ముస్లింలు వారి సాంప్రదాయ పద్ధతిలో దర్శించుకోగా హిందువులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఉర్సు మహోత్సవంలో రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి టీసీ సుబ్రహ్మణ్యం రెడ్డి, కుమారస్వామి, నాదముని రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎంజీ రాజేష్ తదితరులు దర్గాను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారిని ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దర్గా అటవీ ప్రాంతం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దర్గాకు తాగునీరు అందించేందుకు బోరు వేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ ఆ బోరు నీరే దర్గాకు వచ్చే భక్తులకు దాహాన్ని తీరుస్తున్నట్లు తెలిపారు. ఎంతో మహిమాన్వితమైన ఈ దర్గాను దర్శిస్తే కోర్కెలు నెరవేరుతాయన్న నమ్మకం భక్తుల్లో ప్రగాఢంగా ఉందన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ దర్గాను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హిందూ ముస్లింలు కలిసి ఉర్సు ఉత్సవాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్నారని, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎలా ఉండాలో బీఆర్ నాయుడిని చూసి నేర్చుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, టీడీపీ నేతలు ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మలతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడుపై చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. ఆయనట చైర్మన్ అయిన తర్వాత కొండ మీద తాగే వాళ్ళు ఎక్కువయ్యారట. ఆయన చైర్మన్ అయిన తర్వాత తొక్కిసలాట జరిగిందట. దానివల్ల పవిత్రత మంట కలిసిందంట. మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు సాక్షాత్తు పోర్టులో ఎన్నిసార్లు మంటలు వచ్చాయి, ఎన్నిసార్లు సంప్రోక్షణ చేశారు, ఆలయంలో చనిపోయారు, ఆలయం పరిసరాల్లో గుర్తుందా? క్యూ లైన్ లో తొక్కిసలాట్లో చనిపోయారు గుర్తుందా? ఒక టీటీడీ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకుంటే అర్ధరాత్రి దాకా శవాన్ని అక్కడే పెట్టుకుని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మీ పరిపాలనలో 2019లో కూడా ఒక సూపరింటెండెంట్ చచ్చిపోతే, రైలు పట్టాల మీద చనిపోతే ఏ విధంగా మేనేజ్ చేశారో మర్చిపోయారా? ఆయన బీఆర్ నాయుడు గారు అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టిక్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. మీలాగా విచ్చలవిడిగా చేయలా. కరుణాకర్ రెడ్డి గారు ఇతరుల్ని దొంగ అనడంలో చాలా మేధావతనం చూపిస్తారు. సామెత ఉండేది, గురిగింజ కింద ఏదో ఉండదని దాన్ని అందరినీ అవమానిస్తుందంట. కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, చైర్మన్ అయినా, ఎక్స్ అఫీషియో బోర్డు మెంబర్ అయినా కూడా ఆయన దర్బార్కి ఏమి కొరవ లేకుండా నడిచేవాడు. గోశాలలో గోవులు మరణిస్తాయన్నప్పుడు ఆ సమాచారం ఎలా వచ్చిందని అడిగితే, మా నాయకులందరూ అడిగితే, నాకు టీటీడీలో 2000 మంది సన్నిహితులు ఉన్నారు అని అన్నారు. ఆయనకు ఉన్నది అంటే 2000 మంది ఉంటే 2000 మందికి కోసమే ఆయన చైర్మన్ పదవి తీసుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు దబేదారిని కించపరిచేది కాకుండా, స్వీపర్ని కించపరిచేది కాకుండా, రాత్రింపగులు భక్తి భావనలతో పనిచేస్తున్న టీటీడీ ఎంప్లాయీస్ అందరినీ కూడా అవమానపరిచిన విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా చైర్మన్ గారు ఈరోజు ఆయన వాటర్ ఆయనే తాగుతాడు, ఆయన కాఫీ తాగిన దానికి డబ్బులు కడతారు. రోజు ఆయన ఏ ప్రోగ్రామ్ పోవాలన్నా, ఎక్కడ ఇన్స్పెక్షన్కి పోవాలన్నా కూడా ఆయన వెహికల్స్తోనే వెళ్తాడు. కానీ మీరు ఇంటి దగ్గర ఒక వెహికల్, ఆఫీస్ దగ్గర ఒక వెహికల్, కాన్వాయిలు ఈ అట్టహాసం చేయలేదు. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మీరు ఏమి చేశారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా వాళ్ళు చెప్పినట్టు ఆయన ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చిండొచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా అది ఒకసారి ఆలోచించుకోవాలి. తొందరలోనే ఇవన్నీ కూడా బయట వస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఏదో అనుకుంటున్నారు,
తప్పులు చేసాము, మన మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడితే దానికి ఏదైనా భయపడతారేమో అని మీరు అనుకున్నారేమో. కానీ ఇప్పుడు వస్తున్నది వేరే విధమైన పాలసీతో వస్తున్నది ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అంతా కూడా. ఎప్పుడు మాట్లాడినా తిరుమల తిరుపతి గురించేనా? వేరే సమస్యలు తెలుదా నీకు? కరుణాకర్ రెడ్డి గారు, ఎందుకు నువ్వు అంత తిరుమల తిరుపతి గురించి అంత ఇది చేస్తున్నావు? మంచిది కాదు ఇది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, బిఆర్ నాయుడు గారి చైర్మన్ నియమించిన తర్వాత పాలక మండలి కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, సిబ్బంది అందరూ కూడా భక్తులకు ఏం చేయాలో, భక్తులకు ఏం చేస్తే బాగుంటుందో అది సేవ చేస్తున్నారే. కానీ తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,150 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,230 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,16,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 119 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయవంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ఇక శత్రు దేశాలకు వణుకే. 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు భారతదేశం గ్రీన్ సిగ్నల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లాంట్లలో రూపకల్పన. ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. తిరుపతి నగరంలో కుక్కల బెడద, నివారణ చర్యలకు నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు. శ్రీవారి భక్తులకు అందుబాటులోకి స్వామి పుష్కరిణి, మెట్లకు ఆకర్షణీయమైన రంగులు. రేపే కపిలేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 కుంకుమార్చన వేడుకగా నిర్వహించనున్న అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.